ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టల వెలుగు చూసిన ఉదంతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడమే మంచిదని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ అభిప్రాయపడిందట. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఉన్నప్పుడు అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా నగదు కాలిపోయిన విషయం తెలిసింది. దీని మీద ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ 10 రోజుల పాటు విచారణ జరిపి 55 మంది సాక్షులను ప్రశ్నించింది. స్టోర్ రూమ్తో తనకు సంబంధం లేదని జస్టిస్ వర్మ చెప్తున్నది పూర్తిగా అయినా లేదా కుటుంబ సభ్యుల నియంత్రణ ఉందని తేల్చింది. తన మీద కుట్ర జరుగుతోంది న్యాయమూర్తి చేసిన వాదన తోసిపుచ్చింది. అసలు ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. తమ నివేదిక ఆధారంగా న్యాయమూర్తికి ఉద్వాసం చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నప్పుడు రాష్ట్రపతికి ప్రధానికి సిఫార్సు చేసింది. సగం ఖాళీ నగదును మార్చి 15వ తేదీ తెల్లవారుజాము న్యాయమూర్తి కుటుంబ సభ్యులే తరలించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు అత్యంత నిజాయితీతో ఉండాలని ప్రజలు ఆశిస్తారు. కోర్టు లోపలే కాకుండా బయట కూడా వాళ్ళ ప్రవర్తన గమనిస్తారు. పనితీరు వారి ప్రవర్తనపైన ప్రజా విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం లోపాలున్న ప్రజా విశ్వాసం సడలిపోతుందంటూ కమిటీ నివేదిక చెప్పుకొచ్చింది. స్టోర్ రూమ్లోని అంత భారీ నోట్ల కట్టలు జస్టిస్ వర్మ ఎలా లెక్కలు చెప్తారు, ఖాళీ నోట్లను తొలగించింది ఎవరు అని ప్రశ్నించింది. స్టోర్ రూమ్ మీద సీసీటీవీ కెమెరాల నిఘా నిరంతరం ఉంటుందని, భద్రతా సిబ్బంది నియంత్రణలో ఉంటాయని జస్టిస్ వర్మ చేసిన వాదన కమిటీ తోసిపుచ్చింది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సరే, వీళ్ళేమో పార్లమెంట్కి ఇచ్చారు తొలగించమని. తొలగించే అధికారం లేనప్పుడు నియమించే అధికారం ఎక్కడిది అన్నటువంటి ఒక కీలకమైనటువంటి పాయింట్. రెండోది, సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పుడు తేల్చుకోవాలి, తాము నియమించడంతో పాటుగా తొలగించే అధికారాలు కూడా పెట్టుకోవాలా లేదా అన్నటువంటి. లేకపోతే కనుక రాజకీయం జోక్యం చేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ న్యాయమూర్తుల వ్యవహారాలు తేడా వస్తాయి.